ఇసుక మూతలన్నా, ఇసుక మూతలు తప్పని చేస్తూ ఉంటాం. అడుక్కు తింటున్నామన్నా మేము పరిపాలనలో, అడుక్కుని తినాల్సి వస్తుంది. ఇంటికి ఎట్లా పోతున్నాం, కరెంట్ బిల్లుకి ఎట్లా పోతున్నాం, ఎవడు పెడతారు మాకు రోడ్డు బతికిన వాళ్ళు? జగనన్న వింటున్నావు నువ్వు? ఎవడు పెడతారు మాకు? ఇంటికి అడుగులు పోతున్నావు, నువ్వు ఇస్తావు, నువ్వు డబ్బులు ఇస్తావు మాకు? పని చేస్తే కూలి డబ్బులు ఓనర్లు తీసేళ్ళరు. ఇసుక అయిపోయింది. ఏంటి మా పొజిషన్? ఎవడు చూస్తాడు? ఎవడు మా పట్టించడం లేడు. చచ్చిపోయిన దిక్కు లేదు. ఎవడు చూస్తారన్న మమ్మల్ని? మీకు రాజకీయ వచ్చి మీ అందరూ బాగున్నారు, ఉన్నవాళ్ళు బాగున్నారు, రైతులు బాగున్నారు, మేము అడుగుతున్నాలా? ఇంటి కంటే ఏమి కట్టలేకపోతున్నాం మేము. ఏం చేయమంటారు మమ్మల్ని? చెప్పుకుంటున్నాం మేము, ఇంకా అడుక్కు తింటున్నాం. అది నేను గెలిపించాలని ఎంత ఆలోచించాం మేము, గెలిపించాలని. అందరూ కుటుంబం కూడా మీకు ఓట్లు వేసాం. ఓట్లు ఏం చేసావు? ఎక్కి ఏం చేసావు? అడుక్కు తినేట్టు చేసావు నువ్వు. అది రోడ్డు మీద ఉన్న వాళ్ళకి మా పొజిషన్ ఏంటి? సాగమంట ఉండమంటావా? ఏం చేయమంటే చెప్పు మరి. అది ఏ పాలసీ పెట్టినా మాకు ఏది న్యాయం చేయట్లేదన్నా. ఏది నిన్ను పెట్టారో మాకు తెలియదు, కానీ న్యాయం చేయట్లేదు. మాకు చదువులు లేవు, గడ్డం తీసుకొని డబ్బులు కూడా లేవన్నా. చెప్తే నమ్మరు. టీ తాగడం డబ్బులు లేవు. అది మాకే రావట్లేదు అన్న. అన్ని బ్యాగులు వస్తున్నాయి అన్న, మాకు రావట్లేదు. ఏదో వచ్చినా ఇసుక 6,000, 8,000, 7,000 అన్న, ఈ రేట్లు ఉన్నాయన్న. అది ఉండేసరి ఓనర్లు ఏం చేస్తున్నారంటే, మాకు ఓనర్లు ఎవరు పనులు పిల్లట్లేదు అన్న. ఎందుకంటే రేటు ఎక్కువ, 500, 600 కూలి. ఎవరు ఏ ఓనర్ పిలుస్తారా? నువ్వు పిలుస్తావన్నా చెప్పుకొని పిలవ కదా. అది లెక్క. అది అన్నా క్యాంటీన్ మూసి మరీ కొంచెం ఇబ్బంది పడిపోతున్నాం అన్న. ఎందుకంటే 5 రూపాయలు ఉంటే భోజనం చేసేవాళ్ళం. ఒక పూట కాకపోయినా ఒక పూట సరే, అది కూడా లేదు. ఇప్పుడు ఏం చేయమంటారు? రోడ్డు మీద వెళ్ళిపోయిన పరిస్థితి మొత్తం. అడుక్కులంటే సిగ్గుచేటు, అప్పులు చేసి తినాల్సి వస్తుంది. ఇంటి ఎదురు కట్టలేకపోతున్నాం, గ్యాస్ ఇడిపించుకోలేకపోతున్నాం. అసలు ఏదైనా సరే చాలా కష్టమైపోతుంది అన్న. అది ఈ ప్రభుత్వం కానీ జగనన్న మంచోడు చేయడం మాకు తెలియదు, కానీ ఈ ప్రభుత్వం ఎక్కిన కాంచి మాకు రోడ్డు మీద ఉన్న వాళ్ళు మట్టుగా అడుక్కున్న వాళ్ళకి ఇలా చేస్తారన్న, మా లేబర్కి. అది ఉన్నవాళ్ళు కారులో బాగానే తిరుగుతున్నారు. మా లాంటి వాళ్ళు లేని వాళ్ళు ఇక ఇలా సెంట్రల్ అంటే